ఒక 25% వచ్చినా 15 లక్షలు ఇటు వస్తాయి కదా. ఇతను వేసుకుంటున్న ఎస్టిమేషన్ అది. ఇప్పుడు తను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను కాబట్టి తన 50% ఓట్లు అట్లాగే ఉంటాయి. అదే సందర్భంలో ఈ కొత్తగా చేశాను కాబట్టి ఇంకొక 15% ఓట్లు ఇటు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ మిస్ అవుతున్నటువంటి ఒక లాజిక్ ఏముందంటే, కాపు సామాజిక వర్గం క్రిందటిసారి ఇటుకు ఓటేసింది. భారతీయ జనతా పార్టీ ఓటర్ క్రిందటిసారి వైసీపీకి ఓట్లేశారు. జనసేన ఓటర్ క్రిందటిసారి ఇటుకు వేశారు. ఇప్పుడు వాళ్ళు అటుకు వెళ్ళిపోయారు. కాపుల్లో 13% ఉన్నారు, 14% కాపులు ఉంటే నాకు తెలిసి 3% మాత్రమే ఈసారి వైసీపీకి వేశారు. 11% మంది టీడీపీకి వేశారు, కూటమికి వేశారు. ఈ 3% మంది కూడా ఏంటంటే మహిళలు, కాపుల్లో బెనిఫిట్స్ పొందినటువంటి వాళ్ళు. అట్లాగే వైశ్య బ్రాహ్మిన్స్ లో పథకం పొందినటువంటి వాళ్ళల్లో ఒక 20 to 30% ఇటేస్తే 70% అటేశారు. ఇవి ఇతని క్రిందసారి వచ్చిన ఓట్లు అటు పోయినట్టు. అదే సందర్భంలో ముస్లింల్లో 70 వైసీపీకి వేస్తే 30 టీడీపీ కూటమికి వేశారు కిందసారి. ఈ దఫా 90 వైసీపీకి 10 అటుకేస్తారు అన్నప్పుడు ఒక ఫినామినా. ఒకవేళ గెలిస్తే ఆయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించడం, ఈ అస్త్రం ఫలించింది అని అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే 2,15,00,000 బీసీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. 5 ఏళ్ల వాళ్ళని